విజయ డైరీ ఉత్పత్తులపై తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వార్లోకి లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. గుత్తా అమిత్ కామెంట్స్ పై లోకేష్ ఎలా రియాక్ట్ అయ్యారు? డైరీ ప్రొడక్ట్స్ విషయంలో ఏం క్లారిటీ ఇచ్చారు? తెలుగు రాష్ట్రాల మధ్య విజయ డైరీ వివాదం కొనసాగుతోంది. గుత్తా అమిత్ రెడ్డి ట్వీట్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీ విజయ నెయ్యిలో కల్తీ జరిగినట్లు కాఫ్ ఎన్డీడీబీ రిపోర్ట్లో తేలిందంటూ అమిత్ చేసిన ట్వీట్ కు లోకేష్ రిప్లై ఇచ్చారు. మీ ఆందోళన గమనించి సమీక్షిస్తున్నామని చెప్పిన లోకేష్ నాణ్యత విషయంలో ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ రాజీ పడబోతున్నారు. మార్కెట్లో ఉన్న ర్యాండమ్ శాంపిల్స్ ని సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి సిఏఎల్ఎఫ్ ఎన్డీడీబీ పరీక్ష నివేదికల్ని తీసుకుని సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా వన్ నేషన్ వన్ మార్కెట్ విధానంతో దేశమంతా పాడి ఉత్పత్తుల విక్రయం జరుగుతోందని చెప్పారు. నాణ్యత, వినియోగదారుల ఆరోగ్యం ఏపీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశాలన్నారు మంత్రి నారా లోకేష్. విజయ డైరీలో కల్తీపై నిన్న నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తూ గుత్తా అమిత్ ట్వీట్ చేశారు. ఫ్రాంచైజీ చేస్తున్న కల్తీపై దృష్టి పెట్టాలని ఏపీ మంత్రి లోకేష్ కి విజ్ఞప్తి చేశారు. పాల సేకరణ చేయకుండా మేఘనా సంస్థ నెయ్యి తయారు చేస్తోందన్నారు గుత్తా అమిత్. కర్నూలు, నెల్లూరు జిల్లాల డైరీ సంఘాలు సరిహద్దును దాటి మార్కెట్ చేస్తున్నాయని, ఏపీ డైరీ సంఘాల తీరు తెలంగాణ డైరీ ఫెడరేషన్ పై ప్రభావం చూపుతోందన్నారు. మరోవైపు గుత్తా అమిత్ రెడ్డి ఆరోపణలపై ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ స్పందించింది. నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఏపీ విజయ నెయ్యిలో కల్తీ జరిగినట్లు తమ దృష్టికి రాలేదని చెప్పింది. తెలంగాణలో ఏపీ డైరీ ప్రొడక్ట్స్ మార్కెట్ ని అడ్డుకునే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంలో వెనక్కు తగ్గని గుత్తా అమిత్ రెడ్డి నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తూ కల్తీ ఆరోపణలపై ఎక్స్ లో పోస్టు పెట్టారు. దీనికి ఎక్స్ లోనే బదిలిచ్చిన లోకేష్ తెలంగాణ ఆందోళనల్ని గమనించి సమీక్ష చేస్తున్నామని చెప్పారు. దేశంలో వన్ నేషన్ వన్ మార్కెట్ విధానం అమల్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు లోకేష్. దీంతో రెండు రాష్ట్రాల మధ్య విజయ వివాదం ముదిరేలా కనిపిస్తోంది. ఏపీ డైరీ ప్రొడక్ట్స్ తెలంగాణలో అమ్మడానికి వీల్లేదా? అందుకే రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా అనే అనుమానం ఇప్పటికే ఏపీ నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య విజయ కాపీరైట్స్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ విషయంలో ట్వీట్ల వార్ నడుస్తోంది.